అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు శ్రావణ శుక్రవారం కావడంలో ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అమ్మవారి టెంపుల్కి పెద్ద ఎత్తున భక్తుల రద్దీ కొనసాగుతుంది. మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఈరోజు పవిత్రోత్సవాలు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరుగుతాయి. ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారు ప్రత్యేకంగా వరలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. అయితే ప్రత్యేక పూజల అనంతరం ఈరోజు ఉదయం 9:30 గంటల నుంచి కూడా అమ్మవారి భక్తులకు దర్శనం ఇస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి పోటెత్తిన పరిస్థితి మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. కొద్ది క్షణాల క్రితమే భక్తులకు సంబంధించి అందరినీ కూడా లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్న పరిస్థితి. ఈరోజు శ్రావణ శుక్రవారం కూడా అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజుగా కూడా శ్రావణ శుక్రవారం చెప్తారు. ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే సకల భోగాలు కలుగుతాయి అంటూ కూడా సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పి భక్తులు విశ్వాసం. కాబట్టి ఈ రోజు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఆలయానికి తరలి వస్తున్న పరిస్థితి మీరు ఒకసారి విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. భక్తులంతా కూడా అమ్మవారు దర్శించేందుకు క్యూ లైన్ లో కూడా కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ అంతా కూడా భక్తులను నిలువరించేందుకు కూడా ఒక కష్టతరంగా మారిన పరిస్థితి మీరు విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. పెద్ద ఎత్తున ఒకసారి మీరు విజువల్స్ లో చూస్తే కనుక ఇటు మెట్ల మార్గం గుండా వచ్చేటువంటి భక్తులు కావచ్చు, ఘాట్ రోడ్ గుండా వచ్చే భక్తులు కావచ్చు, వాళ్ళంతా కూడా తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయానికి పోటెత్తిన పరిస్థితి. అందరూ కూడా క్యూ లైన్ కూడా ఇప్పుడే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఆలయానికి చేరుకోవడంతో మొత్తం ఇంద్రకీలాద్రి ప్రాంగణం అంతా కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే భక్తులను ఒక్కొక్కరిగా క్యూ లైన్ లోకి అనుమతిస్తున్న పరిస్థితి. ఈ రోజు ప్రత్యేకంగా శ్రావణ శుక్రవారం కావటం అమ్మవారిని దర్శించుకుంటే భక్తులకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పి భక్తులందరూ కూడా నమ్మకం కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు ప్రత్యేకంగా అమ్మవారు వరలక్ష్మీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా ఆలయంలో కూడా సామూహిక వరలక్ష్మి వ్రతం కార్యక్రమం కూడా జరుగుతుంది. మరోవైపు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి వరలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఆలయానికి పోటెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన ఆర్టీవీ ఇంద్రకీలాద్రి నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.